మహర్షి మాతృహృదయం. రమణ మహర్షికి కుంజస్వామి అనే కేరళ భక్తుడు ఉండేవారు. ఆయన ఒకసారి అరుణాచలం నుంచి స్వగ్రామానికి వెళ్ళాలనుకున్నారు. రైలు ఛార్జీలకు సరిపడేంత డబ్బే ఉంది. మధ్యలో ఆకలేస్తే ఆహారం కొనుక్కునేందుకు లేదు. ఎవరినీ నోరు తెరిచి అడగలేక కుంజస్వామి ఆశ్రమం నుంచి బయలుదేరారు. చివరిగా ప్రణామం చేసుకొని వెళ్దామని మహర్షి సన్నిధికి వచ్చారు. ఇంతలో ఒక భక్తుడు రమణలకు సమర్పించాలని పూరీలు తీసుకొచ్చాడు. మామూలుగా 2 పూరీలే తీసుకునే మహర్షి ఆ రోజు 6 తీసుకున్నారు. వడ్డన అయ్యాక ఒకటి మాత్రం కంచంలో ఉంచుకుని మిగిలిన 5 పూరీలు పొట్లం కట్టారు. దూరంగా నిలబడిన కుంజస్వామిని పిలిచి ఆ పొట్లాన్ని చేతిలో పెట్టారు. దాన్ని అందుకుని మహర్షి పాదాలపై పడి కన్నీటి పర్యంతమయ్యాడతను. తనేమీ చెప్పకుండానే తన ఆకలిని గ్రహించిన మహర్షి మాతృహృదయానికి చలించిపోయాడు. ఎదుటివారిపై శ్రద్ధ చూపటం ఆధ్యాత్మిక జీవితానికి ప్రథమ సోపనం అని బోధించిన రమణులు దాన్ని ఆచరణలో చూపేవారు. అలా కన్నతల్లిలా ఆదరిస్తూ అందరి అవసరాలను గుర్తించి నెరవేర్చేవారైన